హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ అడగడం మర్చిపోతున్నా అండి, నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చిన తర్వాత అప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అండ్ మీరు లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నం అయితే పెడుతున్నాను. అయితే ఈ బియ్యం వచ్చేసి అయితే మనకు ఇప్పుడు రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నారు కదా, ఒక 2 months నుంచి. అండ్ అవే అన్నమాట. ఫస్ట్ ఇచ్చినవి అంత అసలు బాగోలేవు. అండ్ ఇవి కూడా అసలు తెల్ల పురుగులు ఉన్నాయి, అండ్ దీంట్లో లక్క పురుగులు కూడా ఉన్నాయి. ఇవి పెట్టాలంటే కష్టం. మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఇసుక ఉన్నదనమాట. ఈ ఇసుక చేయడం చాలా కష్టం. ఇంకా అసలు అంటే నాకు అసలు చేయనికి రాదు. అవి చెరగడం అంటే అటు ఇటు జరుగుతా కొంచెం వచ్చు, బట్ అవి ఇసుక చేయనికి అయితే రాదన్నమాట. అట్లా అని చెప్పేసి ఇవి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. బట్ సన్న బియ్యమే కదా, బాగున్నాయి అని చెప్పేసి ట్రై చేసిన అనమాట. అట్లా పెడుతూ ఉన్నా. అంటే గాలిస్తారు కదా, ఇట్లా గాలిచ్చి పెడితే కొంచెం ఏమన్నా ఇసుకరాళ్ళు ఉన్నా కూడా అడుక్కొస్తూ ఉన్నది అనమాట. అంత పర్ఫెక్ట్గా మనకు చేయరాకున్నా కూడా ఇసుక అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. మళ్ళీ మా ఇంట్లో ఎవరికి రాదు, మా ఆయనకి ఒక్కనికే వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఇట్లా వండినావు అని చెప్పేసి అననికి అదేందో అర్థం కాదు అసలే. మాకు ఎవరికి రావు, ఆయనకు ఒక్కనికే వస్తుంది ఇసుక. అండ్ అన్నం అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా టిఫిన్ కూడా ఇడ్లీ అనమాట పెట్టేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి అయితే రాగి ఇడ్లీ అనమాట. ఈ మధ్యన ఈ ఇడ్లీ చేయడం వల్ల అసలు నార్మల్గా అసలు చేస్తలేను మ్యాక్సిమం అయితే. అంటే ఏం లేదు, నార్మల్గా రాగి పిండి తెచ్చుకుంటా, అందులో వేసేస్తా. దోశకైతేనేమో రాగులు నానబెట్టేసుకొని మనకు మిక్సీకి వేసేసుకుంటా అనమాట. అవి ఓన్లీ ఒక రాగులే వేయను, అండ్ సజ్జలు కూడా వేస్తా. సజ్జలతో దోశ చాలా బాగుంటుంది అనమాట, నాకు చాలా ఇష్టము. అండ్ పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు అనమాట. ఓకే, ఇక దోశ ఎందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇడ్లీ అయితే జర మా కన్నయ్య ఈజీగా తినేస్తాడు. అండ్ రాగి ఇడ్లీ కూడా చాలా మంచి. డైలీ మనం రాగి పిండి తీసుకోవడం కూడా కొంచెం మంచిది కదా హెల్త్కి, అందుకని చెప్పేసి ఇది చేయడం ద్వారా అసలు నార్మల్గా అయితే చేస్తే తినట్లేరు అనమాట. అలవాటు అయిపోయింది ఇంకా రోజు పిల్లలకి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్యన అయితే ఎంత పొద్దున లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఎంత అనుకుంటున్నా కూడా అస్సలు లేస్తలేను అనమాట. అదే లేచేసరికి 5:30 అవుతుంది, 6 అవుతుంది అనమాట. కొంచెం 4:30కి అట్లా లేచినాం అనుకో, అండ్ మా పిల్లలు పోయేసరికి నా పనులు కూడా అంతా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ పూజ అది ఇది చేసుకోవాలంటే మా కన్నయ్యని వదిలిపెట్టి నాకు అస్సలు అట్లా చేయబుద్ధి కాదన్నమాట. మళ్ళీ వాడు పూజ చేస్తూ ఉంటే దేవుని ఇంట్లోకి వస్తాడు, వాడంతా ఆగమాగం చేస్తాడు. వాడు చెప్తే వినాడు కదా అసలే. అట్లా అని చెప్పేసి ఎంత పొద్దున లేచి ట్రై చేద్దామన్నా కూడా అస్సలు అవ్వట్లేదు అన్నమాట. అంటే ఒక్కొక్క రోజు అదేందో పొద్దున లేస్తే అన్నీ వాళ్ళు పోయేసరికి పూజ అయిపోతుంది, వంట అయిపోతుంది, టిఫిన్లు అయిపోతుంది. మంచిగా అనిపిస్తుంది అట్లా తొందరగా పని అయిపోతే. అండ్ ఇంకా వాళ్ళు పోయిన తర్వాత అస్సలు పని చేయబుద్ధి కాదు. అంతసేపు ఆగమాగం ఇది చేయాలి అది చేయాలని చేస్తూ ఉంటాం. ఒక్కసారి పిల్లలు పోయిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఇంకా ఏం చేయలేం. అట్లనే ఇంకా అసలు ఏం పని కూడా చేయబుద్ధి కాదన్నమాట. అందుకని చెప్పేసి పొద్దున లేవాలి, పొద్దున లేస్తే వాళ్ళు వేసరికి అన్ని పనులు కంప్లీట్ అవుతాయి, అండ్ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి ఎంత అనుకున్నా అస్సలు అవ్వట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే క్యారెట్ జ్యూస్ అనమాట. ఈ మధ్య అసలు జ్యూస్ దాకా కూడా చాలా డేస్ అయిపోతుంది, ఎందుకంటే క్యారెట్ సరిగ్గా మంచిగా రావట్లేదు అనమాట. ఎండాకాలంలో అంతా కొంచెం హైబ్రిడ్ క్యారెట్ అది అంతా మంచిగా అనిపించదు తీయగా. ఇప్పుడు నార్మల్గా మనదైతే బాగుంటుంది అది క్యారెట్. చాలా రోజులకు వచ్చిందని చెప్పేసి మా ఆయన మార్కెట్లో అయితే తీసుకొచ్చిండు అనమాట. డైలీ కంపల్సరీ తాగేదన్నమాట. అండ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండ్ పిల్లలకు కూడా ఇచ్చేదాన్ని. ఈ మధ్యన చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ జ్యూస్ అయితే చేస్తున్నాను అన్నమాట. మా కన్నయ్య కూడా మంచిగా తాగుతాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే దీంట్లో ఉడకబెట్టి కూడా జ్యూస్ అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు నేను అసలు ఎప్పుడు చేయలేము. మా ఫ్రెండ్ ఒక ఆమె అట్లా చేస్తుంది అనమాట. అంటే క్యారెట్ బీట్రూట్ ఉడికించిన తర్వాత అందులో మిల్క్ యాడ్ చేసుకొని అట్లా కూడా చేస్తూ ఉంటారు జ్యూస్. అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది నాకు ఇట్లనే ఇష్టం అనమాట. అండ్ ఇంకా దాంట్లో కొంచెం అంత బెల్లం వేస్తే ఇంకా ఆయన పిల్లలు కూడా కొంచెం తీయగా ఉంది కదా అని చెప్పేసి తాగుతూ ఉంటారు. నార్మల్గా ఇచ్చినామనుకో అస్సలు తాగారనమాట. అందుకని చెప్పేసి ఇట్లా అలవాటు చేసిన అనమాట. మామూలుగా మేము రాగి జావ చేసినా కూడా అంటే జావలాగా, అండ్ మనం ఏం చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తినడం కోసమే కదా. మామూలుగా ఇప్పుడు లూజ్గా అది ఇట్లా గ్రేవీ లాగా చేసినాం అనుకో, అస్సలు లిక్విడ్ లాగా చేస్తే అసలు తాగరనమాట. కష్టంగా ఇంకా
ఇక నేను కొంచెం రిక్వెస్ట్ చేయంగా తాగుతూ ఉంటారు. అండ్ ఇష్టంగా వచ్చేసి అందులో బెల్లం వేసుకొని కొంచెం గట్టిగా చేస్తే అట్లా తింటూ ఉంటారు అన్నమాట. అండ్ పప్పుచారు చేసినప్పుడు కూడా అంతే ఇంకా. అండ్ నేను కొంచెం తిని పక్కన పెట్టుకుంటా, అండ్ వాళ్ళకు కూడా కావాలి అని అంటారు. అండ్ అందులో కూడా కొంచెం పప్పు తీసుకొని సపరేట్గా అందులో కొంచెం అయితే బెల్లం యాడ్ చేసుకొని తింటూ ఉంటాం అనమాట. అట్లా ఇంకా దీంట్లో కూడా ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది మమ్మీ, అట్లా తినబుద్ధి కావట్లేదు అని అంటే ఇంక ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఇష్టాలు కూడా మనము చూడాలి కదా అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అట్లా చేసి పిల్లలకైతే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇట్లా అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఇంత పొద్దుగాలనే ఇవన్నీ కావాలంటే 6:30కి లేచినా మ్యాక్సిమం అయితే ఈ పనులన్నీ అవ్వట్లేదు. మళ్ళీ ఏదైనా ఒకటి బ్యాలెన్స్ మిగిలిపోతూ ఉంటుంది, పూజ కానీ అండ్ ఇంకా వంట అంటే ఇంకా పొద్దున్నే అయిపోతుంది. అండ్ మాకు అనేక స్నానం ఇవన్నీ అసలు కావన్నమాట. అందుకని చెప్పేసి 4:30కి పెట్టుకున్నాం అనుకో, అండ్ 8కి అట్లా కొంచెం అన్నీ కంప్లీట్ అయితే పిల్లల్ని కూడా మంచిగా ప్రశాంతంగా స్కూల్కి అయితే పంపించవచ్చు అన్నమాట. వాళ్ళు వచ్చేసి అయితే 8కి 9కి అట్లా వాళ్ళు స్కూల్కి వేయరు అనుకో, అండ్ మళ్ళీ వచ్చి మాకు అన్నయ్యకి స్నానం చేయించి మళ్ళీ వానికి అన్నం తినిపించి అండ్ వాని బట్టలు ఉతుక్కొని మళ్ళీ ఆరేసి వాని పడుకోబెట్టి మళ్ళీ వానికి అన్నం తినబెట్టి ఇన్ని చేసేసరికి మళ్ళీ పిల్లలు వస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఉన్న దగ్గర అస్సలు పని కాదన్నమాట. అసలు ఎంత పని చేసినా ఒడవదు. అది మ్యాక్సిమం ఆడవాళ్ళకి అంతే. అట్లా బయటికి పోతే ఏదైనా పని చేసుకుంటే కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారేమో, కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకైతే అసలు కొంచెం సేపు ఉన్నా ఇట్లా ఉందామని మనం తీసుకుంటే తప్పించి రెస్ట్ వచ్చేసి అయితే అసలు ఉండదన్నమాట. పోనీ నాకు ఇప్పుడు కొంచెం చేతనైతే లేదు, కొద్దిసేపు కూర్చుంటా అని మనం కూర్చున్నదే రెస్ట్ అన్నమాట. లేకపోతే ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అన్నమాట. మనం పొద్దున్న నుంచి మొదలు పెడితే పొద్దుక దాకా సాయంత్రం దాకా చేసినా కూడా ఆ పనులు అయితే అసలు కంప్లీట్ అవ్వవు అన్నమాట. అట్లా ఇంట్లో ఉండే బదులు బయటికి పోయి పనులు చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే యాస్ట్ వస్తుంది పిల్లలతోటి అంతా. ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలకైతే లంచ్లోకి అయితే దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట. అండ్ అసలు ఈ దొండకాయలు బెండకాయలు తినాలంటే పిల్లలతో అయితే రిస్క్ అనమాట. రిక్వెస్ట్ చేస్తేనే తింటారు, లేదంటే తినరు అనమాట. నార్మల్గా బెండకాయ ఫ్రై అయితే బాగానే తింటారు, దొండకాయ అసలు తినాలంటే కొంచెం కష్టంగా తింటారు. ఏ కర్రీ చేసినా అందులోకి అయితే టమాటాలు అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. లేకపోతే దగ్గరికి ఇట్లా ఫ్రై లాగా చేస్తే అస్సలు తినరనమాట. ఓన్లీ బెండకాయ కర్రీ ఇలా అయితేనే అట్లా ఫ్రై చేస్తే ఒకరికేమో ఫ్రై ఇష్టం, ఒకరికేమో చారు ఇష్టము. ఇంకా వాళ్ళిద్దరిని కాదని చెప్పేసి అలా కొన్ని టమాటాలు వేస్తే అది గ్రేవీ అవుతుంది, అప్పుడు ఇద్దరు తింటారు అన్నమాట. ప్రతి ఒక్కటి ఏ చేసినా అలా టమాటాలు అయితే ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. ఈ టమాటాలతో ఇదొక బాధ, టమాటా ఎక్కువ తింటే నార్మల్గా కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని చెప్పేసి చాలా వరకు అంటూ ఉంటారనమాట. అండ్ మా ఆయనకు వచ్చేసి అయితే స్టోన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వస్తే ఆపరేషన్ అయితే చేయించుకున్నారనమాట. మళ్ళీ నమస్తే చెప్పచ్చు. నమస్తే కన్యా, నమస్తే. నమస్తే ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి అసలు మా బుడ్డోడు ఉల్లిగడ్డలు ఆడ మామూలుగా అయితే కింద ఆరబోస్తాం కదా, అవి ఆరబోస్తే వాటిని ఒక గిన్నెలు వేసుకొని ముందు రూమ్లో దాకా తీసుకుపోయి ఆడుతూ ఉంటాడు అన్నమాట. ఇంక ఎట్లనో ఒకట్లా ఆడని అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడు ఆడుకుంటున్నప్పుడే నేను పని చేసుకుంటుంటా, తొందర అయిపోతూ ఉంటుంది. లేదంటే ఇంకా వాడు అరే ఇది చేయక అది చేయకంటే అస్సలు ఊరుకోడనమాట. ఇంకా ఎత్తుకొని వంట చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మాకు అన్నయ్య మామూలుగా 7 months 8 months అప్పుడు ఏమో ఎత్తుకొని ఇట్లనే కర్రీ చేస్తుంటే మామూలుగా చిన్న ఆయిల్ డ్రాప్ వచ్చేసి అయితే కన్ను దగ్గర పడ్డది, పొక్కు వచ్చిందన్నమాట అసలు. అండ్ పొట్ట మీద పడ్డది ఆయిల్, పాపం అనిపించింది, పొక్కు వచ్చింది. అదైతే ఇప్పటిదాకా ఆ బర్ర అట్లనే ఉన్నది. దాన్ని చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే వానికి చిన్నప్పటి నుంచి ఇంకా కిచెన్లోనే అలవాటు. ఏమైనా ఎత్తుకొని వంటలు చేయడము, నార్మల్గా ఇంకా వంట చేస్తున్నా బౌల్ తోముతున్నా వచ్చి నిలబడుతూ ఉంటాడు అనమాట. ఎత్తుకో అని చెప్పేసి అట్లా చేస్తాడు మాకు అన్నయ్య. అండ్ నాతో ఇంకా మామూలుగా పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుంటాడు ఎక్కువ శాతము. ఇంకా నేను వంట రూమ్లో ఉంటాను కాబట్టి 24 గంటలు నాతోనే ఉంటాడు. వానికి అట్లనే అలవాటు, అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట.
మళ్ళీ మా కిచెన్లో అన్నీ వాడు గుంజేటట్టే ఉంటాయి అన్నమాట. కిందనే ఉంటాయి సెల్ఫ్లు. వానికి ఇష్టం వచ్చింది తీసుకొని మంచిగా ఆడుతూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ నా కర్రీ అయితే ఇంకా అయిపోవచ్చింది. ఒక సైడ్ ఏమో చట్నీ చేసేసిన, ఒక సైడ్ ఏమో ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ సగానికి సగం అయితే టమాటాలే ఉన్నాయి. మామూలుగా దొండకాయలు అరకిలో తీసుకొస్తే దాంట్లో పావు కిలో అన్ని మొత్తం పండ్లు వండినాయి అనమాట. అవి వేస్తే అంత కర్రీ అయితే అసలు మంచిగా అనిపించదు టేస్ట్ అని చెప్పేసి అయితే మొత్తం తీసేసిన. సగానికి సగం టమాటాలు వేసిన అంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక కర్రీ చేయాల్సి వస్తుందని చెప్పేసి టమాటాలు అయితే ఎక్కువ వేసేసినాను అనమాట. టమాటాలు తింటే ఇది ఒక బాధ అయినా కూడా తప్పట్లేదు. మా ఆయన మామూలుగా ఎప్పుడన్నా ఇక ఏదైనా వర్క్ ఉండి కొంచెం టమాటాలు అది ఇదో కట్ చేసి కూరగాయలు కట్ చేసి అంటే దాన్ని మొత్తం గింజలన్నీ తీసేస్తూ ఉంటాడు అనమాట. తీసేసి కట్ చేస్తాడనమాట. ఇక నాకు అంత ఓపిక ఉండదు. అండ్ ఎప్పుడో ఒకసారి నిమ్మలంగా సండే రోజు అయితే నిమ్మలంగా ఉంటాం. ఇక లేదంటే ఆ గింజలు నిమ్మలంగా తీసేసరికి దానికి ఇంత టైం వేస్ట్ అని చెప్పేసి ఫాస్ట్ కట్ చేసి వేస్తూ ఉంటాం. మళ్ళీ మనం అట్లా తీసేసినా కూడా అంత గ్రేవీ అయితే రాదు. ఆ గింజలు ఉంటేనే గ్రేవీ ఉంటుంది. మా ఆయన అయితే గింజలు తీసేసి మళ్ళీ అవి కడిగి దాంతో వడపోసి ఇవన్నీ చేస్తాడనమాట. నాకు అంత ఓపిక ఉండదు, ఏం లేదు. ఫాస్ట్గా అయిందే లెక్క అని చెప్పేసి చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలకైతే ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నా. అండ్ వాళ్ళు జ్యూస్ అయితే తాగేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. మధ్యలో ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాకు అన్నయ్య ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. మావానికి అయితే పెట్టి ఇచ్చేసాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్ గాడు కూడా వచ్చేసిండు అనమాట. టైం అవుతుంది వెళ్దాం రండి రా అని చెప్పేసి. వీడు చూడండి ఇట్లనే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. వీడియో మామూలుగా షూట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే ఇదే డిస్టర్బెన్స్. అండ్ వీడియో ఇట్లా ఇచ్చిన తర్వాత ఇద్దాంలే వాయిస్ ఓవర్ అన్నా కూడా ఇదే డిస్టర్బెన్స్. ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలకైతే ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట. అయితే రీసెంట్గా నేను ఈ మధ్య మా ఆయన చెప్తున్నాడు అనమాట. మనము లంచ్ బాక్స్లో అయినా మనము ప్లేట్లో అన్నం వేసుకొని తినేటప్పుడైనా ఫస్ట్ కర్రీ వేసుకున్న తర్వాతనే అందులో అయితే మనము అన్నం అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నాకు అస్సలు గుర్తుకుండట్లేదు. ఇంకా నైట్ టైం అయినా మామూలుగా డే టైం అయినా అన్నం తింటాం కదా, అందరం ఒకటేసారి తింటాం కదా. ప్లేట్లో ఫస్ట్ అలవాటే పోతుంది. అన్నం వేసుకొని తింటాం కదా. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఫస్ట్ కర్రీ వేసిన తర్వాత అన్నం వేయాలి అని చెప్పేసి. నాకేమో అస్సలు గుర్తుకుండట్లేదు. మా చిన్నగాడు వచ్చిండు, దీంట్లో వీడు లేటే అనమాట. వాడు తిన్న తర్వాత వీడైతే మళ్ళీ వచ్చిండనమాట. అండ్ వీనికి కూడా పెట్టి ఇచ్చేసాను. మా కన్నయ్య చూడండి గిన్నెలు పట్టుకొని వాడు తిరుగుతూ ఉంటాడు. వానికి సపరేట్గా తినిపించాలన్నమాట. వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వానికి తినిపించిన తర్వాత నేను తినాలన్నమాట. అట్లా ఇంకా లేట్ అయిపోయింది అనుకో, మామూలుగా ఇప్పుడు పిల్లలు పోయేసరికి 9 అవుతుంది, 9:30 అట్లయితే ఇంకా ఆ టైంకి అసలు టిఫిన్ చేయాలంటే అస్సలు తినబుద్ధి కాదు. మళ్ళీ ఇంకా స్నానాలు అది ఇది చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత కూర్చొని తింటే కొంచెం మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో ఫస్ట్గా అన్నమే తింటే అయిపోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి ఫాస్ట్ అయిపోతుంది, ఇంకా ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా కన్నయ్య చూడండి వాళ్ళు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.